మొత్తానికి ఉదయం 8 గంటల నుంచి చూస్తున్నాము 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూసిన దేశ ప్రజలకు రాజకీయ పార్టీలకు ఈ ఫలితాల విషయంలో మనం చూసుకోవచ్చు. అంటే 5 రాష్ట్రాల్లో ప్రధానంగా 3 రాష్ట్రాల్లో ప్రజలు మార్పు కోరుకున్నారు. పశ్చిమ బెంగాల్లో, అటు కేరళలో, ఇటు తమిళనాడులో మార్పు కోరుకున్నారు. ఇక మిగతా 2 రాష్ట్రాలైన అస్సాం, మరొక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మాత్రం బీజేపీ హ్యాట్రిక్ సాధించింది. అక్కడ అస్సాంలో, పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ కూటమి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ కేరళలో యూడీఎఫ్ విజయం సాధించింది. అక్కడ కూడా బదలాయింపు ఏదైతే పార్టీ మార్పు కాంగ్రెస్కు అదొక ఊరటగా చెప్పుకోవచ్చు. అలానే పశ్చిమ బెంగాల్ విషయంలో 15 ఏళ్ళు పాలించిన దీదీని గడ్డపైన పశ్చిమ బెంగాల్లో కాషాయపు జెండా ఎగిరేసింది బీజేపీ. మొత్తానికి ప్రాంతీయ పార్టీలు తమిళనాడు ద్రవిడులు ఎక్కడ తలొగ్గలేదు. మరోసారి ప్రాంతీయ పార్టీ హవా ఏంది అనేది దక్షిణ భారతదేశం చూపించిన పరిస్థితి చూసుకోవచ్చు. సరే, ఏదేమున్నా ఇదే అంశాలపైన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ యూడీఎఫ్ విజయం సాధించడం కేరళలో, దానిపైన ప్రస్తుతం మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఈ 2029 ఎన్నికలకు ఇది ఒక ప్రామాణికంగా పాటిస్తాయా జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అనేది కూడా చూద్దాం. ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు ఇదే విషయం పైన మాట్లాడడానికి ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. సార్ నమస్తే. సార్ చెప్పండి, 5 రాష్ట్రాలు అన్నా చెప్పండి, 5 రాష్ట్రాల ఫలితాలు చూశారు. ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఈ 5 రాష్ట్రాల ఫలితాలను చూశారు. కాంగ్రెస్ పార్టీకి అనుకున్న ఫలితాలు వచ్చాయని భావిస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి ప్రచారానికి వెళ్ళారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్ళారు, సీతక్క వెళ్ళారు. మన తెలంగాణ నుంచి మన మంత్రులు, ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి కూడా వెళ్ళారు. మొత్తానికి మీరు అనుకున్న ఫలితాలు వచ్చాయనుకుంటున్నారా? సంతృప్తిగా ఉన్నారా? 100%. కేరళ మాత్రం 100 సీట్లు క్రాస్ అయ్యి సంతృప్తిగా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో ఏదైతే ప్రజాపాలన జరుగుతుందో అదే మాదిరిగా కేరళ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు. అక్కడ ప్రజలు విశ్వసించి తెలంగాణలో ప్రజాపాలన జరుగుతుంది, మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు అవుతుంది కాబట్టి రేపు కేరళ కూడా అమలైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న నమ్మకంతో మంచి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. అదేవిధంగా మిగతా రాష్ట్రాలు చూస్తే అక్కడ తమిళనాడులో ప్రజలు మార్పు కోరుకున్నారు. మరి దాని మొత్తం మీద ఎక్కడైతే మన తెలంగాణ రాష్ట్రం నుంచి పోయినటువంటి ఇక్కడ మంత్రులు గాని మన ముఖ్యమంత్రి గాని మంచి విజయం కాంగ్రెస్ మీద అక్కడ నమ్మకాన్ని కల్పించగలిగారు. అయితే పుదుచ్చేరిలో కాంగ్రెస్ డిఎంకే కూటమి ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. అలానే తమిళనాడులో కూటమి అయిన డిఎంకే కూడా పరిస్థితి అదే. అయితే మొత్తానికి దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ కూడా పట్టు కోల్పోతుందని వస్తున్న విమర్శలపై ఎలా చూస్తారు దీన్ని? మీ స్పందన ఎలా ఉంటుంది? గతంలో కూడా మేము అక్కడ అధికారం లేను కాబట్టి అధికారం రావడానికి ప్రయత్నం చేసినాం. అయినా కొన్ని కారణాల వల్ల అక్కడ తమిళనాడు కానీ పుదుచ్చేరి కానీ కొంత డ్యామేజ్ జరిగింది. అయినా ఎక్కువ తెలంగాణ మొత్తం మీద కేరళ మీద దృష్టి పెట్టింది కాబట్టి ఇక్కడైతే తెలంగాణలో ప్రజాపాలన అక్కడ కూడా మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం, అమలు చేస్తామంటే కేరళ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో బాగా ఇచ్చారు. తప్పకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా వచ్చే పార్లమెంట్ వరకు పార్టీ ప్రక్షాళన చేసి అన్ని విధాలుగా ఇక్కడ తెలంగాణ రోడ్ మోడల్ భారతదేశానికి కాబట్టి ఆ రాష్ట్రాల్లో కూడా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని అక్కడ కూడా చెప్పి నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే విధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే లక్ష్యంగా ముందుకు పోతాం. ఐలయ్య గారు, ఇక్కడ ప్రధానంగా మీరే చెప్తున్నారు కేరళలో ప్రధాన ఫోకస్ పెట్టినాము, మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి ప్రచారం చేశారు, అనుకున్నట్టుగానే కూటమి కేరళ కాంగ్రెస్ దక్కించుకుందని మీరే అంటున్నారు. అంటే మీకు ముందే తెలుసా ఒక కేరళ తప్ప మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రాదని ముందే ఫిక్స్ అయిపోయారా? ఓన్లీ కేరళ మీదే ఫోకస్ చేశారు? అంటే తమిళనాడు లాంటి రాష్ట్రాలలో ప్రజలు మార్పు కోరుకున్నారు. ఎప్పుడు అక్కడ సేమ్ మన ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణలో ప్రతి పార్టీకి 10 ఏళ్ళు ఇస్తారు. కానీ తమిళనాడులో ఏం చేసి ప్రతిసారి మార్పు కోరుకుంటారు. ఈసారి డిఎంకేను తప్పించి టీవీకేను ఇచ్చారు. అక్కడ వీళ్ళకు అధికారం ఇచ్చారు కేకు. అంటే ఒక్కొక్కసారి అక్కడ ప్రజలు ఏంటంటే 5 ఏళ్ళకు ఒకసారి మార్పు చేస్తే మాకు ఎక్కువ లబ్ధి అవుతుందనే విశ్వాసం ఎక్కువ తమిళనాడులో ఉంటుంది. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో కూడా పరిపాలన చేస్తామని చెప్పి ఏదైతే భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు భారతదేశాన్ని చేయడం కోసం ఏదైతే భారత్ జోడో యాత్ర చేసిండో రేపు తర్వాత కూడా అన్ని కూడా అదే ఫలితాలు అందాలని పార్లమెంట్ ఎలక్షన్ సరికి ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా కాంగ్రెస్ వైపు రావడానికి ప్రయత్నం చేస్తాం. అంటే త్వరలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి.
మరి ఈ 5 రాష్ట్రాల ఫలితాలలో బీజేపీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ విక్టరీ మూడుని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి మరి? ఎందుకంటే బీజేపీ అంటుంది ఇదే ఉత్సాహంతో బీజేపీ తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్ని, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్ని అన్నింటినీ బీజేపీ ఆ ఉత్సాహంతో పనిచేసి ఎదుర్కోబోతున్నాం, తెలంగాణలో నెక్స్ట్ కమల వికాసమే అంటారు తెలంగాణ బీజేపీ నేతలు. బీజేపీ మతాల మధ్య, కులాల మధ్య దేవుని పేరు చెప్పి ఓట్లాడుతుంది అన్న. మేము అభివృద్ధి చూసి ఓట్లాడుతాం. అక్కడ వాళ్ళు ఏమున్నా మోడీ గారు ఒక టేర్షన్ ఏమునంటే ఆయనకు ఒక్కడికే దేవుడు రామన్నట్టుగా చేస్తాడు తప్ప ఎక్కడ కూడా అది కాదు. కాకపోతే ఇవి స్థానిక అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి, ఆ ప్రాంతం సంబంధించిన ఎలక్షన్ కాబట్టి పార్లమెంట్ వరకు తప్పకుండా మార్పు సాధ్యమవుతుంది. ఇప్పుడు తమిళనాడు చూడండి, మరి బీజేపీ ఎందుకు రాలేకపోయింది, కేరళ ఎందుకు రాలేకపోయింది? అక్కడ వాళ్ళు ఉన్న రాష్ట్రాలలో మళ్ళీ అధికారులు నిలబెట్టుకున్నారు. కొంత మోడీ ఏదైతే సర్ పేరు మీద వేరే వాళ్ళ ఓట్లను తీసి వాళ్ళకి సంబంధించిన ఓట్లను పెట్టడం వల్ల కూడా కొంత వెనకంజ వేయడం జరిగింది. వాళ్ళు అధికారం ఉందని చెప్పి కేంద్రం ఎట్లయితే అట్లా అక్కడ వాళ్ళ చేతిలో ఈ సంస్థలన్నీ ఉన్నాయి, దాని ద్వారా ఓట్లను తీసేయడం, ఓట్లను చేర్చడం వాళ్ళకే చెల్లుతుంది. కాబట్టి తప్పకుండా వచ్చే పార్లమెంట్ లో మోడీ గారికి అన్ని విధాల గుణపాఠం చెప్తే అన్ని దక్షిణాది రాష్ట్రాలు కూడా మళ్ళీ పుంజుకుంటాయి. ఐలే గారు మరొక 2 ప్రశ్నలు ఇక్కడ. ప్రధానంగా ఇండియా కూటమిలో కీలకంగా మీకు తెలిసి ఇండియా కూటమిలో కీలకంగా మమతా బెనర్జీ ఉన్నారు, స్టాలిన్ ఉన్నారు, కేజ్రీవాల్ ఉన్నారు. మరి ఇండియా కూటమి మనగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినట్టే అనుకోవచ్చా? ముందు పడుతుందా ఇండియా కూటమి? ఎందుకంటే ప్రధానమైన వాళ్ళు ఓడిపోయారు ముగ్గురు. సరే, ఓటమి అనేది గెలుపుకు నాంది అవుతుంది అన్న. ఓడిపోయిందని మేము అధైర్యపడటం కాదు. గతంలో ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ గెలిచడం. ఇలా భారతదేశానికి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మళ్ళీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటది. మరోవైపు పూర్వం చేస్తాం. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంత వరకు ఇక్కడ దక్షిణాది నుంచి మంచి సీట్లు ఇచ్చి మెజార్టీ తప్పకుండా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో తప్పకుండా చేస్తాం. మొన్న ఏదైతే మోడీ గారు ఆయన స్కెచ్ ఫలించింది, మహిళలలో ఒకసారి మహిళలే డీలిమిటేషన్ పెట్టడం వల్ల మేము మహిళా బిల్లుకు వ్యతిరేకతం కాదు, కానీ మేము డీలిమిటేషన్ కు దక్షిణాది రాష్ట్రాలు సీట్లు కోల్పోతాయనే ఉద్దేశంతో రెండింటికి ముడిపెట్టింది. కాబట్టి మహిళా బిల్లుకు మేము అక్కడ యాంటీ చేసినట్టుగా కొంత చిత్రీకరించారు. మోడీకి తెలుసు 360 సీట్లు ఆయనకు లేవు, ఓడిపోతామని తెలిసి మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ముడిపెట్టింది. కాబట్టి ఇలా కొంతమంది మహిళల మనసు దోచుకున్నట్టుగా, అక్కడ మహిళలను డైవర్ట్ చేస్తున్నట్టుగా మోడీ గారి డ్రామా ఇలా భారతదేశ ప్రజలు చూస్తున్నారు. వీళ్ళంతా ఇప్పుడు మహిళా బిల్లుకు యాంటీ చేశారని చెప్పుకోవడంలో ఆ బిల్లు తెచ్చి పెట్టిండు. 2 బిల్లులు పెట్టడం వల్ల బిల్లు తప్పించడం తప్ప మహిళా బిల్లు కాంగ్రెస్ పార్టీ 2023లో మద్దతు ఇచ్చింది, బిల్లు పాస్ అయింది. అంటే ఏదైతే ఆ 3 రోజుల పార్లమెంట్ లో బీజేపీ ఒక డ్రామా నడిపింది అని అంటారా? ఆ 3 రోజుల డ్రామా తోటే పశ్చిమ బెంగాల్ మహిళలు, పశ్చిమ బెంగాల్ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు, కాంగ్రెస్ పార్టీని శత్రువుగా చూశారని భావిస్తున్నారా పశ్చిమ బెంగాల్లో? అన్నా, వాళ్ళకు పార్లమెంట్ లో ఏ బిల్లు పాస్ కావాలన్నా 2/3 ఉండాలా. అంటే 2/3 అంటే 360 సీట్లు ఉండాలా. వాళ్ళకు 290 కంటే ఎక్కువ లేవు. ఇంకా 70 స్థానాలు ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళకి మద్దతు ఇస్తారు? అంటే ఈ 2 డీలిమిటేషన్ పెడితే దక్షిణాది రాష్ట్రాలంతా అపోజ్ చేస్తాయి, వాళ్ళు మహిళా బిల్లుకు యాంటీ చేస్తారని చెప్పి మహిళా బిల్లు డీలిమిటేషన్ 2 కలపడం వల్ల మేము అపోజ్ చేసినాం. దాన్ని వాళ్ళు మహిళా బిల్లు మహిళలకు యాంటీ అని చెప్పి చెప్పుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది తప్ప ఇది దొంగ నాటకాలు. వాళ్ళు మతాలను నమ్ముకొని, కులాలను నమ్ముకొని, దేవిని నమ్ముకొని ఇలా మహిళలను కూడా మోసం చేసి అక్కడ గెలవగలరు తప్ప వాళ్ళంతా గమనిస్తున్నారు. పార్లమెంట్ వరకు మోడీని గద్దె దించడం ఖాయం. చివరిగా ఒక ప్రశ్న ఐలయ్య గారు, అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించింది. ఆయన తెచ్చిన సంక్షేమ పథకాల వల్లనే మరోసారి అస్సాంలో బీజేపీ గెలుపుకు కారణమయ్యాయని విశ్లేషణలు తదితరులు చెప్తున్నారు. మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తెచ్చిన ప్రభుత్వ పథకాలు ఇవన్నీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈ గ్యారంటీలు ఖచ్చితంగా కాంగ్రెస్ కు మరోసారి తెలంగాణ ప్రజలు పట్టం కట్టబెట్టే అవకాశం ఉందని భావించవచ్చా? 100% రెండోసారి కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారం వస్తుంది. మేము ఇచ్చే సంక్షేమ పథకాలు, మేము చేసే అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మేము మహిళలకు పెద్దపీట వేసినాం, రైతన్నకు పెద్దపీట వేసినాం, యువకులకు పెద్దపీట వేసినాం. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ప్రజలకు నేరుగా చేరుతున్నాయి. కాబట్టి రెండోసారి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ వస్తుంది. పార్లమెంట్ స్థానాలు కూడా సుమారు 14-15 స్థానాలు గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూసి ఓటేస్తారు. మోడీ ఏమున్నా జిమ్మిక్లతోటి ఆయన చేస్తున్న డ్రామాలతోటి కొంతవరకు నెగ్గగలిగిన తప్ప వచ్చే ఎలక్షన్ లో మాత్రం తప్పకుండా మోడీకి పరాభవం. తెలంగాణలో ఎఫెక్ట్ పడదని అంటారు పక్క రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, లైక్ బీజేపీ పశ్చిమ బెంగాల్, అస్సాము, పుదుచ్చేరి లాంటి ఎఫెక్ట్ తెలంగాణ మీద ఉండదని భావిస్తారు మీరు? అయితే
మీరు మన చూసిన సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, రేపు ఎలక్షన్ లో బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలతోటి పోటీ చేసుకున్నాయి. అయినా మమ్మల్ని నివారించలేదు. వాళ్ళు 30%, 25% కే కట్టడైపోయారు. రెండు పార్టీలు ఏకమైనప్పుడే మమ్మల్ని ఏం చేయలేకపోయారు. ఇంకా రేపేం చేస్తారనా? రైట్. ఒక ప్రభుత్వ విప్పుగా ఎమ్మెల్యేగా మీరు వాళ్ళు పదే పదే బీజేపీ వాళ్ళు అస్సాం పుదుచ్చేరిని బూచిగా అంటే చెప్తున్నారు పదే పదే. అస్సాం పుదుచ్చేరి లాగానే తెలంగాణలో కూడా మేము ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేస్తాం, నెక్స్ట్ తెలంగాణనే మా టార్గెట్ అంటున్నారు. మీరు మీ పార్టీ నేతలకు, తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? ఒక ప్రభుత్వ విప్పుగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ కళలు పగటి కళలే మిగులుతాయి. బీజేపీ కనీసం ఇక్కడ ప్రతిపక్ష హోదా అన్న దక్కదాలకు ఏదో మొన్న వాళ్ళు వీళ్ళు అవయవాలు దానం చేసుకొని ఆ 8 పార్లమెంట్ సీట్లు గెలిపించారు బీఆర్ఎస్ వాళ్ళు. రేపు అసెంబ్లీకి వచ్చేసరికి బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ సపోర్ట్ చేసి ఓ 10-15 సీట్లు రావడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళ అధికారం ఇంకా 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళ దాకా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైనా తెలంగాణలో వాళ్ళకి అధికారం రాదు. ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంలో రెండోసారి భారీ మెజార్టీ తోటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రైట్. థ్యాంక్ యూ ఐలే గారు.